వెరీ గుడ్. ఈ రోజు మనము కథ విందామా? ఏ కథ విందాం? ఆవు పులి కథ విందాం. సరేనా? అయితే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. షల్ వి స్టార్ట్ నవమిక? స్టార్ట్. వెరీ గుడ్. అయితే అనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉందంట. ఆ ఆవు పేరు సీత అంట. సీత అంట. ఆ సీత ఆవుకు ఒక పిల్ల ఉందంట, ఒక దూడ ఉందంట. చిన్న పిల్ల. ఆ దూడ పేరు రాము అంట. ఎవరంట? రాము అంట. అయితే వీళ్ళిద్దరూ వాళ్ళ స్నేహితులతో కలిసి, ఇక్కడ చూడు ఎవరు వాళ్ళ స్నేహితులు? గుర్రం, షీప్, మేక, కోడి, బాతు, కుక్క, వీటన్నిటితో హాయిగా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్నారంట. సరేనా? సరేనా? అర్థమైందా? అయితే ఒకరోజు ఆవు, ఏ పేరమ్మా దీని పేరు? సీత ఆవు అడవికి వెళ్ళాలని అనుకుందంట. ఎక్కడికి వెళ్ళాలనుకుంది? అడవికి వెళ్ళాలని. అడవికి ఎందుకు పోతాయి జంతువులు? మేత కోసం వెళ్తాయి కదా. అయితే సరే అని తన పనులన్నీ చేసుకొని అప్పుడు ఇంకా బయలుదేరే ముందు రాముని పిలిచిందంట. రాము చిన్న పిల్ల రాము అని పిలిచిందంట. అప్పుడు చెప్పమ్మా అనుకుంటూ ఎవరొచ్చారు? రాము వచ్చిందంట. అప్పుడు సీత ఏం చెప్పింది? రాము నేను మేత కోసము అడవికి వెళ్తున్నాను, అడవికి వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పిందంట. అప్పుడు రాము ఏమన్నాడు? అమ్మా నేను కూడా వస్తా అమ్మా అని చెప్పి రాము అన్నాడంట. అప్పుడు సీతావు ఏం చెప్పింది? నానా రాము, నేను అడవికి వెళ్తున్నాను. అడవిలో క్రూర జంతువులు ఉంటాయి. క్రూర జంతువులు కదా, ఏమేమి ఉంటాయి క్రూర జంతువులు? పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంటి, ఇవన్నీ ఉంటాయి కదా. అవేం చేస్తాయి? చంపేస్తాయి కదా ఎవరైనా పోతే. అందుకే రాము, నువ్వు చిన్న పిల్లవి కదా, నువ్వు అడవిలోకి వస్తే ఆ జంతువులు నేను చంపేస్తాయి. అందుకే నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నేను తొందరగా వెళ్ళి వస్తాను అని చెప్పిందంట. అప్పుడు రాము ఏమనిందంట? సరే అమ్మా, సరే మరైతే తొందరగా వచ్చేయి అనిందంట. సరే నాన్న, తొందరగా వస్తా, నువ్వు జాగ్రత్త అని చెప్పిందంట. అని చెప్పి ఇప్పుడు ఆవేం చేసింది? సీత ఆవు అడవికి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళిందమ్మా? అడవికి వెళ్ళిందంట. అడవిలో ఏం చేస్తుంది? మేత వేస్తుంది. అక్కడ ఉన్న గడ్డిని, చిన్న మొక్కల్ని తింటూ హాయిగా ఆడుతూ పాడుతూ తింటూ ఉందంట. అప్పుడు అలా తింటూ ఉండగా ఒక అడవి నుంచి, అక్కడ అడవి ఉంది కదా, అడవి నుంచి ఎవరు చూసారంట ఆవుని? పులిరాజా చూసిందంట. ఎక్కడున్నాయి ఇవంతా? అడవిలో ఉన్నాయి కదా చింతలి. ఎక్కడున్నాయి? అడవిలో ఉన్నాయి. ఆ అడవి నుంచి పులి చూసిందంట. పులి ఎవరిని చూసింది? సీత ఆవుని చూసింది. ఎవరిని చూసింది? సీత ఆవుని చూసింది. సీత ఆవుని చూసి ఏ అని పరిగెట్టుకుంటా వచ్చిందంట. ఏమనుకుందంట? పులిరాజు ఏమనుకుందంట? భలే నాకు ఈరోజు ఆహారం దొరికింది. ఏం దొరికింది? ఆహారం దొరికింది. భలే అనిందంట. ఏమనిందంట? భలే అనిందంట. అప్పుడు పులిరాజు ఎవరి దగ్గరికి వెళ్ళిందమ్మా? ఆవు దగ్గరికి వెళ్ళింది. ఆవు చూసి అమ్మో, అప్పుడు ఆవు కూడా చూసింది. ఆవుని చూసి ఏమనిందంట? పులి అనిందంట. ఏమనింది? అనిందంట. అప్పుడు ఆవు భయపడుతూ
అయ్యో 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 పులిరాజా పులిరాజా నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు అని పరిగెత్తిందంట. అప్పుడు అప్పుడు పులి కూడా ఏం చేసింది, ఆవు దగ్గరికి వెళ్ళిందంట. ఆవు దగ్గరికి వెళ్ళి పులి ఏం చేసింది, ఏ ఆవు ఏ ఆవు నాకు ఆకలి అవుతుంది, నేను ఈరోజు నిన్ను తినేస్తా తినేస్తా అని చెప్పిందంట. అప్పుడు ఆవు ఏం చెప్పింది, వద్దు వద్దు అని చెప్పిందంట. సరేనా, వద్దు వద్దు అని చెప్పిందంట. అప్పుడు పులి ఏం చెప్పింది, లేదు నాకు చాలా ఆకలిగా ఉంది, నేను నిన్ను తినేస్తాను అని చెప్పిందంట. ఎవరు చెప్పింది, పులి చెప్పింది. ఎవరికి చెప్పింది, ఆవుకు చెప్పిందంట. అప్పుడు ఆవు ఏమనింది, సరే పులిరాజా సరే అయితే మరి, కానీ నాదొక చిన్న మనవి అని చెప్పిందంట. ఏమనిందంట, చిన్న మనవి అండి. ఏమి మనవి, అవన్నీ ఏం కుదరవు, నేను నిన్ను తినేస్తాను అని చెప్పి ఆ పులి చెప్పిందంట. అప్పుడు అప్పుడు ఆవేం చెప్పింది, లేదు లేదు పులిరాజా ఇది ఒక్కసారి నా మాట విను అంటే, సరే అయితే ఏంటో చెప్పు అన్నదంట. తొందరగా చెప్పు అని కోపంగా అనిందంట. అయితే ఆవేం చెప్పింది, పులిరాజా నాకు ఇంటి దగ్గర ఒక చిన్న పిల్ల ఉంది, నేను దానికి పాలిచ్చి మళ్ళీ వస్తాను అని చెప్పిందంట. అప్పుడు పులిరాజా ఏమన్నాడంట, నేనేమన్నా తిక్కోడిని అనుకుంటున్నావా, నువ్వు వెళ్ళి తిరిగి మళ్ళీ వస్తావా, అలా ఏమి కుదరదు, లేదు నేను నిన్ను తినేస్తాను అనిందంట. అప్పుడు మళ్ళీ ఆవేమందంట, లేదు లేదు నిజంగా నేను వస్తాను పులిరాజా అంటే, అప్పుడు పులి సరే అయితే తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయి అని చెప్పిందంట. అప్పుడు ఆవేం చెప్పింది, ధన్యవాదాలు పులిరాజా, నేను వెళ్ళి తొందరగా వస్తాను అని చెప్పిందంట. అలా చెప్పి ఏం చేసింది, సీతావు ఇంటికి బయలుదేరిందంట. ఇంటికి వచ్చిందంట. ఎక్కడికి వచ్చిందంట, ఇంటికి వచ్చి అందరికి చెప్పిందంట. జరిగిన విషయం అంతా అందరికి చెప్పి, ఇంకా రాము ఉన్నాడు కదా, రాము చిన్న బాబు కదా, రాముకి పాలిచ్చి రాముకి ఏం చెప్పిందంట, ఇక్కడ చూడు రాముకి ఏం చెప్పిందంట, రాము నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను మళ్ళీ తిరిగి వెళ్ళి అడవికి వెళ్ళి రావాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు, అల్లరి చేయొద్దు, అందరితో బాగా ఉండు అని చెప్పిందంట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్కి ఏం చెప్పింది, ఫ్రెండ్స్ మీరందరూ రాముని బాగా చూసుకోండి అని చెప్పిందంట. చెప్పి సరే మరి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి మళ్ళీ ఎక్కడికి బయలుదేరింది, మళ్ళీ అడవికి బయలుదేరింది. అప్పుడు అడవిలో ఎవరు వెయిట్ చేస్తున్నారు, అప్పుడు పులి ఇప్పుడు ఇంకా ఆలస్యమైంది కదా, ఇప్పుడు ఆలోచిస్తుందంట, అయ్యయ్యో నేను అనవసరంగా ఆవును వదిలిపెట్టాలి, ఆవు తిరిగి వస్తుందో రాదో అని ఆలోచిస్తా అటు ఇటు నడుస్తా ఉందంట. అటు ఇటు నడుచుకుంటా ఉందంట. అప్పుడు అంతలోని దూరం నుంచి ఎవరు కనిపించారు, ఆవు చిన్నగా వస్తా ఉందంట. వస్తుందంట. అప్పుడు పులి చూసి, అరే ఈ ఆవు చాలా మంచిదే, నిజంగా చెప్పినట్టే వచ్చేసిందే అని చెప్పి అప్పుడు పులిరాజా దగ్గరికి అనుకుందంట. అప్పుడు ఆవు దగ్గరికి వచ్చి పులిరాజా ఇప్పుడు నువ్వు నన్ను తినేసాయి అని చెప్పిందంట. అప్పుడు పులిరాజా ఏమన్నాడంటే, శబాష్ అని చెప్పిందంట. శబాష్ మిత్రమా, నువ్వు చెప్పిన మాట చేసావు, చెప్పిన మాట నిలబెట్టుకున్నావు, వస్తానని చెప్పావు, వచ్చావు
వచ్చినావు కాబట్టి నిన్ను నేను చంపను, వెళ్ళి నీ బిడ్డతో ఆనందంగా సంతోషంగా జీవించు అని చెప్పిందంట. ఈ కథ అర్థమైందా మీకు? ఈ కథ వల్ల నీతి ఏంటి? చెప్పిన మాట వినాలి, చెయ్యాలి. ఏం చెప్తే అది చేయాలి. అర్థమైందా? అబద్ధాలు చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? అబద్ధాలు చెప్పకూడదు. నిజమే చెప్పాలి, నిజమే చేయాలి. అర్థమైందా? ఓకే. అప్పుడు ఇంకా ఆమె ఎక్కడికి వెళ్ళిందమ్మా? తన ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నది? వాళ్ళ పిల్లలతో ఆనందంగా జీవించింది. అంతేనా? అర్థమైందా?